ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టొబాకో నిజంగా చాలా హానికరం అని అందరికీ తెలుసు. ఖైనీ, గుట్కా వీటన్నిటి గురించి మాట్లాడతారు. బట్ వై ఇస్ ఇట్ స్టిల్ సో రాంపెంట్? వై ఇస్ ఇట్ సో ర్యాంపెంట్ అంటే, వన్, ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్. అందరికీ తెలుసు టొబాకో వల్ల లంగ్ క్యాన్సర్, స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ వస్తుంది, చూవర్స్కి మౌత్ క్యాన్సర్ వస్తుంది. వీ నో డెఫినెట్గా దీనివల్లనే కోరిలేషన్, దీనివల్లనే వస్తుందని తెలుసు. వై ఇస్ ఇట్ స్టిల్ అవైలబుల్? ఇప్పుడు గుట్కా బ్యాన్ చేసామంటారు, బట్ గుట్కా తినేవాళ్ళు రోజు మేము చూస్తూనే ఉంటాం, వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. ఇప్పుడు ఎన్నో ఇది నేను బ్యాన్ చేస్తున్నాం అంటారు. బ్యాన్ చేయడం ఒకటి, అది ఇంప్లిమెంట్ చేయడం కూడా అతి ముఖ్యం. అది లేకుండా ఎవ్రీవేర్ యూ సీ సిగరెట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్, దిస్ అ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఓకే, సో గవర్నమెంట్ దానికంటే ఇంకా స్ట్రిక్ట్గా పోయి దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే కానీ మనకు అయ్యేటట్టు లేదు. బికాస్ దీస్ ఆర్ ఆల్ క్యాష్ ప్రొడ్యూసింగ్ ఆర్ క్యాష్ జనరేటింగ్ థింగ్. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ మనం చూడాలంటే ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే కానీ మనం ఇది కట్టించలేము. Temptation is always there, whether it is a student, whether it is another person who's addicted. వాళ్ళంతటా వాళ్ళు మానేయాలంటే ఓసారి అంత సులభం కాదు, మనం అనుకున్నంత సులభం కాదు. మేము చూస్తుంటాం ఇంతమంది స్మోకర్స్ వస్తూ ఉంటారు, మానేయండి ఇది మీకు మంచిది కాదంటే తెలుసు సార్ అంటారే కానీ ట్రై చేసాం, నేను 10 సార్లు ట్రై చేసాం ఎప్పుడు కాలేదంటారు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎవరన్నా అది స్టాప్ చేయాలంటే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ది అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, అసలు ముందు నుంచే అతను స్మోకింగ్ కానీ సిగరెట్స్ కానీ అవైలబులే లేదు అంటే హీ విల్ నెవర్ గెట్ ఇన్ టు ది హ్యాబిట్. ఒకసారి హ్యాబిట్ అయిన తర్వాత బ్రేక్ చేయడం అతి కష్టం. సేమ్ థింగ్ విత్ చూయింగ్ టొబాకో. మనం ఇప్పుడు గుట్కా అంటాం, వాట్ అబౌట్ టొబాకో చూయింగ్ విత్ సో మెనీ పీపుల్? అదే పొగాకుని నవిలేవాళ్ళు అవును, పూర్వం. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి మనం బ్యాన్ చేయగలుగుతున్నాం? వాస్తవం సార్, నిజమే. ఇప్పుడు టొబాకో కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసి కూడా చాలామంది ఈ కేసులు పెరుగుతున్నాయని తెలిసి కూడా వాళ్ళు ఏం కాదులే నా వరకు రాదనుకుంటారు. అండ్ దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, అంతే. కానీ అందరికీ తెలుసు. ఐ మీన్ యాజ్ ఎ పేషెంట్ నాకు ఇంటరాక్షన్ అయ్యే వాళ్ళతో ఇంతమంది వస్తారు, ఎవరిని అడిగినా కూడా దీంతో ఇది కావచ్చు అది కావచ్చు అని ఎన్ని చెప్తాం మేము. నవ్యం తెలుసు సార్ అంటాం, కానీ స్టాప్ చేయండి అంటే స్టాప్ చేయలేకపోతున్నాం అని. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. 25 ఏళ్ళ వాడు వస్తాడు, గుట్కా చూర్, నోరు తెరవలేడు. క్యాన్సర్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. క్యాన్సర్ వస్తుంది నువ్వు మానేయమంటే క్యాన్సర్ ఎంతమందికి చూశానులే, 100 మంది తింటే ఒకరికి రావచ్చేమో, నాకు రాకపోవచ్చు అంటాడే. కానీ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ దే సో మెనీ అదర్ డిజీజెస్. అవును, ఇది సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని వస్తుంది గుట్కాలో, అంటే ఈ కెమికల్స్ వల్ల. అంటే కొన్ని రోజుల తర్వాత ఎంత గట్టి పడిపోతుందంటే లోపల నుంచి నోరు తెరవలేరు, అసలు ఇంతకంటే ఎక్కువ తెరవలేరు వాళ్ళు. తిండి తినలేరు, మంచినీళ్ళు తాగాలంటే స్ట్రాతోనే తీసుకోవాల్సి వస్తుంది. అంత సివియర్గా అవుతుంది, అయినా కూడా వాళ్ళు స్టాప్ చేయలేరు. అది. సో మనం ప్రతిసారి స్మోకింగ్, టొబాకో, క్యాన్సర్ అంతవరకే ఆలోచిస్తున్నామే కానీ వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. అంటే బ్రాంకైటిస్, ఇప్పుడు లంగ్స్లో అంటే బ్రాంకైటిస్ వస్తుంది, దానివల్ల కొంతమందికి లంగ్స్ అనేది చాలా స్టిఫ్ అయిపోతాయి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్. నికోటిన్ వల్ల సార్? యా, స్మోకింగ్ వల్ల ఇవన్నీ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ యూ కుడ్ హ్యావ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నీ గుర్తించకుండా ఓన్లీ క్యాన్సర్ గురించి మాట్లాడితే క్యాన్సర్ వస్తే పోతాండి అనుకుంటారు. కానీ అంత మార్బిడిటీ అంటే హౌ డు యూ సే, జబ్బు ప్రొడ్యూస్ చేసేది. అంటే ఇక్కడి నుంచి 10 అడుగులు వేయలేకుండా ఆయాసపడుతూ జీవితాంతం గడిచిపోవాలి. అంటే 60 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకే ఠా అంటారు వాళ్ళు. అది రియలైజ్ చేయకుండా, దాని మీద మనం స్ట్రెస్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ 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 అని మాట్లాడతాం. సో టొబాకో బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం అనమాట. ఎన్నో జబ్బులు ప్రొడ్యూస్ చేస్తాయి. సమ్వేర్ ఓన్లీ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ ది అవైలబిలిటీ. రైట్. అది అవైలబుల్ లేకుండా మనం చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సిగ్నిఫికెంట్ అవాయిడెన్స్ ఆఫ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. పబ్లిక్ హెల్త్ ఇష్యూస్. సరే, గవర్నమెంట్ వేరియస్ కారణాల వల్ల దాన్ని పబ్లిక్గా బ్యాన్ చేయట్లేదు.